मायमौली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। दर्शकों, सबसे पहले मकर संक्रांति की सभी मायमौली के दर्शकों को हार्दिक शुभकामनाएं। इसके साथ में जिस तरह से हमारी माताएं बहनों को जिसका इंतज़ार था वो था रंगोली स्पर्धा का। यानी आज रंगोली स्पर्धा भव्य तरीके से और बड़े पैमाने पर संपूर्ण हुआ। हालांकि 47 जो महिलाएं हैं, बहनें हैं, यहाँ पर आज पार्टिसिपेट हुई, जिसके अंदर 6 प्राइज़ रखे गए थे और उन 6 प्राइज़ को फिर से डबल प्राइज़ रखे गए थे। यानी अलग अलग दाता हैं, मैं उनके जो नाम है वो आपको बैकवाइज में बताते रहूँगा। लेकिन आज का जो प्रोग्राम रहा वो बहुत ही सुवर्ण और उत्कृष्ट प्रोग्राम रहा, क्योंकि यहाँ पर उन 6 को प्राइज़ तो मिला ही मिला, उनके साथ में जो पार्टिसिपेट हुए थे यानी 47 महिलाएं बहनें, उन लोगों को भी प्राइज़ दिया गया है, जिसके अंदर मैं अभी आपको बैकवाइज से बताऊंगा कि कौन फर्स्ट प्राइज़ किसको मिला, सेकंड प्राइज़ किसको मिला और कौन कौन इसके दाता थे। और ये मायमौली और ग्राम पंचायत के तत्वावधान में ये प्रोग्राम रखा गया था। धन्यवाद। देण्यात येत आहे। तरी आपण ज्याप्रमाणे आपल्याला मायमौली चॅनलद्वारे आपला हा भव्य दिव्य कार्यक्रम होत आहे, त्यांनी जो नियम सांगितले त्या नियमाप्रमाणे आपण 9:30 ते 12:10 हा आपला जो कार्यक्रम आहे तो कार्यक्रम आपण उत्साहाने साजरा करीत आहोत। तरी आपण फर्स्ट प्राइज, सेकंड प्राइज, थर्ड प्राइज, फोर्थ प्राइज, फिफ्थ प्राइज आणि सिक्स्थ प्राइज यामध्ये सहभागी झाले आणि असे चांगल्या कार्यक्रमामध्ये सर हम नहीं आते। ఓకే, ఇప్పుడు మన కార్యక్రమం ప్రారంభమైంది. నేను సంస్కృతి పండుగను పుట్టిపడేలా నేను మాయమౌలి బేలా గ్రామ పంచాయతీ సంయుక్తంగా ఈరోజు రంగోలీ పోటీలను నిర్వహించడం జరిగింది. మన పంచాయతీ పరిధిలోని 12 కాలనీకి చెందినటువంటి మహిళలు, యువతులు, చిన్నారులు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సొంత మొగ్గులతో వచ్చి ఈరోజు చక్కటి మొగ్గులు వేయడం జరిగింది. అంటే ఇది బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండవార్ గారి ఆధ్వర్యంలో దాదాపుగా 41 ప్రైజ్లు
మిగతా ప్రైజులు 7వ నుండి 47 వరకు నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నిరుత్సాహపడకుండా చిన్నపిల్లలందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దయచేసి సెలెక్టర్ల వెంట వెళ్ళరాదు. సెలెక్షన్ ప్రాసెస్లో భాగంగా ఇక్కడ 4 మహిళలు మరి ముగ్గులను సెలెక్షన్ ఏదైతే ముగ్గు ఉందో మరి ఎందుకు సెలెక్షన్ చేశారో దాని యొక్క ఈరోజు స్థానిక ప్రజాపు వల్లభవార్ భాగ్యలక్ష్మి దేవన్న గారు, సెకండ్ ప్రెసిడెంట్ బేలా, 1 నుంచి మళ్ళీ 6 ప్రైజ్. आज बेला ग्रामपंचायतीचे परिसरात ते रांगोळी स्पर्धा ठेवल्या गेली आहे आणि यूट्यूब चॅनल माय माऊली तसेच ग्रामपंचायत सरपंच भाग्यलक्ष्मी देवन्नाजी यांचं जे आहे त्यामुळे ही स्पर्धा इथं झालेली आहे. तरी आजच्या दिवशी ज्या स्पर्धेत जे उपस्थित आहे बेला एसआय तसेच संजय गुंडावरजी, पवारजी आणि उपस्थित उपसरपंच ఈరోజు మాయమావలి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా బేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బేలా గ్రామ పంచాయతీ సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న దాదా గారికి నా యొక్క నమస్కారాలు. చిన్నపిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగా ఈరోజు సంక్రాంతి పండుగ చాలా ఆనంద ఉత్సవాల మీద మనం బేలా గ్రామంలో జరుగుతున్నది. అది కూడా యూట్యూబ్ ఛానల్ మాయమావలి అదేవిధంగా మా బేలా గ్రామ పంచాయతీ తరఫున ఉంచడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా గ్రామ పంచాయతీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంచాలని మేము సర్పంచ్ మేడం గారికి తెలుసుకుంటున్నాం. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బేలా మండల కేంద్రంలో మాయమావలి యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా బేలా గ్రామ పంచాయత్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బేలా గ్రామ పంచాయత్ సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వామన్ వాన్ఖడే గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ గుండవారు గారు, అదేవిధంగా అనిల్ గుండవారు గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గణేష్ బొన్గిన్వార్ గారు, ఆకాష్ గుండవార్ గారు, విఠల్ కాకా రావుత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా యొక్క ఆడపడుచులకు, మా యొక్క పిల్లలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు చాలా మంచి దినం. ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారా మా యొక్క సర్పంచ్ గారు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మాయమావలి వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం అంటే ఇది చాలా ఆనందకర విషయం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎస్ఐ గారు పాల్పంచుకున్నారు. ఎస్ఐ గారు వెల్కమ్ సార్. ఎస్ఐ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముఖ్యంగా మన భాగ్యలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మాయమావలి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
ఏదైతే ఈ కార్యక్రమంలో మా యొక్క బేలా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆడపడుచు सर्वात पहिला या ठिकाणी आपण या रांगोळीच्या कार्यक्रमाला उपस्थित झालेले सर्व बांधवांना आणि माझ्या माऊल्यांना, बालकांना आणि बालिकांना सर्वांना मी या आजच्या मकर संक्रांतीच्या हार्दिक शुभेच्छा देत मला जो या बोलण्याचा जो 2 मिनिटाचा कार्यक्रम दिला त्याबद्दल मी सर्व बांधवाचे आणि महिला पुरुष बालगोपालाचे आभार मानतो. आणि या ठिकाणी या मायमाऊली चॅनलला रांगोळीच्या कार्यक्रमासाठी मला जो आवाहन केलं त्याबद्दल मी मायमाऊली चॅनलला धन्यवाद देतो. आणि आपणा सर्वांना मराठी येते, आपला तेलंगणा आहे परंतु आपला बेला मंडल धार्मिक आहे, मराठीच आहे. तरी आपण या रांगोळीच्या कार्यक्रमाला येऊन आमच्या माऊल्यांनी आणि युवतींनी आपल्या या రాంగోళీच्या అనేది యాక్చువల్ మేము అనుకున్నది స్కూల్ పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామంటే ఆ పిల్లలకు ప్రోత్సాహం పెట్టుకుందామని అనుకున్నాము. కాకపోతే తేజరావు ఒకసారి ఫోన్ చేసి చెప్పిండు, అన్న మనం అందరం కలిసి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే నేను ఇక్కడ నువ్వు ఎట్లా అంటే అట్లా అని ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. కాకపోతే మీ ఊళ్ళో అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని కానీ ఇంత అందంగా తీసుకొచ్చినందుకు నా ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు ప్రస్తుతం అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మీరందరే కారకులు. మేము చేసింది ఏం లేదు, వచ్చినాము లైన్లు చేసినాము. కాకపోతే మీరు అందరూ రాకపోయినా పడితే మేము ఇక్కడ ఏం సక్సెస్ కాకపోతుంటే దానికోసం మీరు ఫస్ట్ అదే మీ అందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఇప్పుడు చెప్పినట్ల వెంకటరమణ సార్ చెప్పినట్ల 100% ఏ కార్యక్రమం ఉన్నా కానీ మా గ్రామ పంచాయతీ తరఫున మా ఊరు పెద్దలకు అందరికీ కలుపుకొని ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఇట్లనే మీ సహకార్యము మాకు ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఈరోజు ఇంత టఫ్గా అనుకోలేదు, ఇంత మంచి ముగ్గులు వేస్తారని. ఎవరికి చూసినా ఇటు అటు అన్నట్లు లేదు, అన్నీ సూపర్. అందరికీ నమస్కారం. ఈరోజు మన మాయమౌళి ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలకు విచ్చేసినటువంటి బేలా గ్రామ మహిళా మనులకి, తర్వాత డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలకి, తర్వాత పత్రికా మిత్రులకి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా పోలీసులు దాదాపు ఒక వారం రోజుల నుంచి మనం వార్తలలో చూస్తూ ఉన్నాం. ఈ చైనా మాంజాతోటి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చాలామందికి అంటే హెల్మెట్ పెట్టుకొని పోయినా కూడా మనకు ఈ కింద మెడ మీద గాయాలు అవుతున్నాయి, బైక్ల మీద పోతే, లేకపోతే నడుచుకుంటా పోతే కూడా కాళ్ళకు గుర్తుకుంటే కాయలకు గాయాలు అవుతూ ఉన్నాయి. కాబట్టి మన చిన్నపిల్లలు పతంగులు ఎగరవేయడానికి ఇంత ఎవరైనా వెళ్తే వాళ్ళకు చైనా మాంజా వాడద్దని చెప్పాలా. ఒకవేళ అట్లా వాడి ఎవరికైనా గాయాలైతే వాళ్ళ మీద కేసులు అవుతాయి. కాబట్టి మనం వాడకపోవడమే ఉత్తమం. మన బేలా మండలంలో దాదాపు ఒక 4-5 షాపుల మీద రైడ్ చేసినాం, కానీ ఎవరి దగ్గర దొరకలేదు. బయటకు వెళ్ళి ఎవరైనా తెచ్చుకుంటే మాకు చెప్పండి, వాడనియద్దని చెప్పండి వాళ్ళ అమ్మిన వాళ్ళ మీద. తర్వాత ఎవరైతే కాబట్టి గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు మా డీజీపీ గారు ఏం చెప్పారంటే, ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఒక బండి లేకపోతే ఒక పర్సన్ రోడ్ మీదకి రాడు, ఒక ఫ్యామిలీ మొత్తం రోడ్ మీదకి వస్తుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల లోపల మందు తాగి బండి నడపకుండా ఉండాలా. టూ వీలర్ అయితే హెల్మెట్ పెట్టుకోవాలా, కార్ అయితే సీట్ బెల్ట్ పెట్టుకోవాలా అని చెప్పి మన చెప్పాల్సిన బాధ్యత ఫ్యామిలీ వాళ్ళకే ఉంటుంది. ఎందుకనంటే ఆయన ఎవరైతే కుటుంబ యజమాని ఉంటాడో ఆయనకి ఏమైనా ప్రమాదాలు జరిగితే మన ఫ్యామిలీ అందరం మనం రోడ్డు మీద ఉంటాం. కాబట్టి గుర్తు చేయాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది. అట్లనే మీ చిన్నపిల్లలకు చెప్పండి అమ్మా, ఎవరు కూడా చిన్నపిల్లలకి మొబైల్ ఇవ్వకండి. మొబైల్ ఇస్తే ఏమవుతుంది, వాళ్ళు అడిక్టెడ్ అయిపోతారు. తినడానికి ఆరాం చేస్తే మనం మొబైల్ ఇస్తాం, హోంవర్క్ చేయకపోతే నువ్వు హోంవర్క్ చేస్తే మొబైల్ ఇస్తా అని చెప్తాం. అటువంటివి చెప్పకుండా కొద్దిగా వినూతనంగా గేమ్స్ గురించో, తర్వాత ఇప్పుడు మనం ఈ కైట్స్ ఎగరేస్తున్నాం అటువంటివి చెప్పండి. తర్వాత ట్యూషన్ పంపించండి, పిల్లలతో ఆడుకోవడం చెప్పండి, మనకి ఇంటి దగ్గర గేమ్స్ ఆడిపియండి. అంతేగాని మొబైల్ మాత్రం ఇవ్వకండి.
మళ్ళీ ఎస్పెషల్లీ మన వేలా మండలంలో మైనర్ డ్రైవింగ్ చేస్తున్నాం దాదాపు ఒక 3 రోజుల నుంచి. మేము బండి పట్టుకోగానే ఫోన్ వస్తుంది, ఏమని సార్ కొద్దిగా మైనర్ డ్రైవింగ్ సార్ పిల్లగాడు దొరికినట్టు సార్, ఆయన పాల ప్యాకెట్ గురించి పోయినట్ట అని. చిన్నపిల్లల ఎముకలు ఎట్లుంటాయంటే లేతగా ఉంటాయి. ఫర్ సపోజ్ మన అక్కడ దగ్గరనే ఇప్పుడు వేలాలు ఎంత దాదాపు ఒక 100 మీటర్లు 200 మీటర్లే పోతారు కావచ్చు. మన ఈ రోడ్డు వరకు కన్స్ట్రక్షన్లో ఉన్నది కాబట్టి ఒక రాయి కింద పడి స్కిడ్ అయి పడితే ఒక ఫ్రాక్చర్ అయింది అనుకున్నాం. ఫర్ సపోజ్ ఫ్రాక్చర్ అయితే అంతకుముందు పని చేసిన మాదిరిగా ఏదైతే మజిల్ పని చేయదు కాబట్టి అటువంటి పరిస్థితులు రావద్దని అంటే మనం ఎట్టి పరిస్థితుల లోపల మన పిల్లలకి 2 వీలర్లు ఇవ్వదు. మనమే చెప్తాం, అరే నా కొడుకు బైక్ నడుపుతుండ్రా అని హ్యాపీగా ఫీల్ అవుతాం. అట్లా ఆ ఫీల్ కాకండి, 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆగమని చెప్పండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్న తర్వాతనే బండి నడపమని చెప్పండి. దయచేసి ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి మైనర్ డ్రైవింగ్, ఒకటి ఈ పతంగులు ఎగరేసే దగ్గర చైనా మాంజా, ఒకటి తర్వాత మొబైల్ ఫోన్ ఒకటి. ఇవి ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్న మళ్ళొకసారి అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇస్మాయిల్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. తెలుసుకుంటున్నా. సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని బేలా మండల కేంద్రంలో మాయమావలి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా బేలా గ్రామ పంచాయత్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన బేలా గ్రామ పంచాయత్ సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వామన్ వాన్కడే గారు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ గుండవారు గారు, అదేవిధంగా అనిల్ గుండవారు గారు, ఉప సర్పంచ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గణేష్ బొన్గిన్వార్ గారు, ఆకాష్ గుండవారు గారు, విఠల్ కాకా రావుత్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకు, వార్డు మెంబర్లకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మా యొక్క ఆడపడుచులకు, మా యొక్క పిల్లలందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. నిజంగా ఈరోజు చాలా మంచి దినం. ఎందుకంటే ఈరోజు గ్రామ పంచాయతీ ద్వారా మా యొక్క సర్పంచ్ గారు, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మాయమావలి వారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం అంటే ఇది చాలా ఆనందకర విషయం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఎస్ఐ గారు పాల్పంచుకున్నారు. ఎస్ఐ గారు వెల్కమ్ సార్. ఎస్ఐ గారు వేదికను అలంకరించాలని కోరుతున్నాం. నిజంగా ఈ కార్యక్రమం నిర్వహించినందుకు ముఖ్యంగా మన భాగ్యలక్ష్మి మేడం గారికి, అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ అయినటువంటి మాయమావలి అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఏదైతే ఈ కార్యక్రమంలో మా యొక్క బేలా మండల కేంద్రంలో ఉన్నటువంటి ఆడపడుచు आज बेला ग्रामपंचायतीचे परिसरात ते रांगोळी स्पर्धा ठेवल्या गेली आहे आणि यूट्यूब चॅनल मायमावली तसेच ग्रामपंचायत सरपंच भाग्यलक्ष्मी देवन्नाजी यांचं जे आहे त्यामुळे ही स्पर्धा इथं झालेली आहे. तरी आजच्या दिवशी ज्या स्पर्धेत जे उपस्थित आहे बेला एसआय, तसेच संजय गुंडावरजी, पवारजी आणि उपस्थित उपसरपंच ఈరోజు మాయమావలి యూట్యూబ్ ఛానల్, అదేవిధంగా బేలా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ముగ్గుల పోటీ కార్యక్రమానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ వచ్చినటువంటి అందరికీ కూడా ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బేలా గ్రామ పంచాయతీ సర్పంచ్ భాగ్యలక్ష్మి దేవన్న దాదా గారికి నా యొక్క నమస్కారాలు. చిన్న పిల్లలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. నిజంగా ఈరోజు సంక్రాంతి పండుగ చాలా ఆనంద ఉత్సవాల మీద మనం బేలా గ్రామంలో జరుగుతున్నది. అది కూడా యూట్యూబ్ ఛానల్ మాయమావలి, అదేవిధంగా మా బేలా గ్రామ పంచాయతీ తరఫున ఉంచడం చాలా మాకు ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు నిజంగా గ్రామ పంచాయతీ తరఫున ఇలాంటి కార్యక్రమాలు ఎల్లప్పుడూ ఉంచాలని మేము సర్పంచ్ మేడం గారికి అనేది
యాక్చువల్ మేము అనుకున్నది స్కూల్ పిల్లలకు ఎంకరేజ్మెంట్ ఇస్తున్నామంటే ఆ పిల్లలకు ప్రోత్సాహం ఇవ్వడానికి పెట్టుకుందామని అనుకున్నాము. కాకపోతే తేజరావు ఒకసారి ఫోన్ చేసి చెప్పిండు, అన్న మనం అందరం కలిసి ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుంది అంటే నేను ఇక్కడ నువ్వు ఎట్లా అంటే అట్లా అని ఇక్కడ మేము పెట్టుకోవడం జరిగింది. కాకపోతే మీ ఊళ్ళో అందరి సహకారంతోనే ఈ కార్యక్రమాన్ని కానీ ఇంత అందంగా తీసుకొచ్చినందుకు నా ఇక్కడ వచ్చినటువంటి మా అక్క చెల్లెళ్లకు ప్రస్తుతం అందరికీ నా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ కార్యక్రమం ఈరోజు ఇంత సక్సెస్ఫుల్ కావడానికి మీరు అందరే కారకులు. మేము చేసింది ఏం లేదు, వచ్చినాము లైన్లు చేసినాము. కాకపోతే మీరు అందరూ రాకపోయినా పడితే మేము ఇక్కడ ఏం సక్సెస్ కాకపోతుంటే దానికోసం మీరు ఫస్ట్ అదే మీ అందరికీ ధన్యవాదాలు. కాకపోతే ఇప్పుడు చెప్పినట్ల వెంకటరమణ సార్ చెప్పినట్ల 100% ఏ కార్యక్రమం ఉన్నా కానీ మా గ్రామ పంచాయతీ తరఫున మా ఊరు పెద్దలకు అందరికీ కలుపుకొని ప్రత్యేక కార్యక్రమం తీసుకునే ప్రయత్నం చేస్తాము. ఇట్లనే మీ సహకార్యము మాకు ఉండాలని కోరుకుంటున్నాను. కాకపోతే ఈరోజు ఇంత టఫ్గా అనుకోలేదు, ఇంత మంచి మంచి ముగ్గులు వేస్తారని. ఎవరికి చూసినా ఇటు అటు అన్నట్లు లేదు, అన్ని సూపర్. ఈరోజు ఇక్కడ మనం సమావేశమైనటువంటి పెద్దలు, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ మరియు పేరు పేరున అందరి పేర్లు తీసుకుంటే టైం అవుతుంది కాబట్టి పేరు పేరున కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతున్నాం. మరియు ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు మరియు పిల్లలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే సంక్రమణం. ఏంటిదంటే ఒక రాశి ధనుసు రాశి నుండి మకర రాశిలోనికి సూర్యుడు ప్రవేశించడంతోనూ ఈ సంక్రాంతి అని మనము అనుకుంటాం. ప్రతి నెలలో సంక్రాంతి జరుగుతుంది. కానీ ఈ ధనుర్మాసము పుష్యమాసం లోపల ప్రత్యేకత ఉంది సంక్రాంతికి. ఈ సంక్రమణకే మనము పండుగని జరుపుకొని ఈ పండుగ ప్రాధాన్యతని మనం గుర్తిస్తాం. మరి ఈ పండుగని మనము మొదటి రోజు భోగి పండుగ అని, రెండవ రోజు సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని, నాలుగవ రోజు ముక్కనుమ అని జరుపుకుంటాం. మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల చాలా ఘనంగా జరుపుకుంటాం. ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా సంప్రదాయ పద్ధతులతో ఈ పండుగని జరుపుకుంటాం. ఈ పండుగ ముఖ్యంగా ముగ్గులకు ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే ముగ్గు అంటే ఒక లక్ష్మీ రూపం. ప్రతి ఇంటి గడప ముందు ముగ్గు ఉండాలి అని మన పెద్దలు చెప్తారు. లక్ష్మీ రూపము ఇంట్లోపల అన్ని శుభాలు జరుగుతాయి అంటే ఇంటి ముందు ముగ్గులు ఉండాలి అని మన పెద్దలు చెప్తారు. ముగ్గుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది మన తెలుగు సాంప్రదాయం లోపల. మరి ఈ సంక్రాంతి పండుగనేమో ప్రతి రోజు వేస్తూ ఉంటాం. కానీ ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గు లోపల గొబ్బెమ్మలు పెట్టి మరియు మన గొబ్బెమ్మల్ని మనం ఒక లక్ష్మీ రూపంగా ఈ సంక్రాంతి సమయం లోపల మనకు అన్ని ధాన్యాలు వస్తాయి. అన్ని ధాన్యాలతోని మనము ఆ గొబ్బెమ్మని ధాన్యలక్ష్మిగా పూజించి మనం గౌరవించుకుంటాం. మరియు ఈ సంక్రాంతి సందర్భం లోపల మన మహిళలందరూ ముగ్గులతోని ధాన్యలక్ష్మిని పూజిస్తారు. తర్వాత అన్ని రకాల పిండి వంటలు చేసుకొని సంతులలో ఆయురారోగ్యాలు చల్లగా ఉంటాయని చెప్పి ఒక నమ్మకం మన లోపల ఉంది. ఈ పండుగ ఆచారాలతోని మనము ఈ పండుగని ఈ విధంగా జరుపుకుంటాం. మరియు పిల్లలు ఈ సంక్రాంతి సందర్భాల లోపల గాలిపటాలను ఎగరవేస్తారు. ఎందుకంటే గాలిపటము మన జీవనానికి ఒక ఉదాహరణ. గాలిపటం ఏ విధంగా అయితే పైకి ఎగురుతుందో ఆ విధంగా మనం కూడా ఒక్కొక్క మెట్టు పైకి ఎగిరి మన ఉన్నతిని మనం తీసుకొచ్చుకొని నిలవాలని నేను కోరుకుంటూ మరి ఒక్కసారి ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు. ఎందుకంటే తెలంగాణ భోగి మన సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి, సంక్రాంతి, కనుమ విశిష్టతలపైన చక్కగా వివరించడం జరిగింది. మేడం చెప్పినట్టు పంచాయతీని ఆదర్శ పంచాయతీ మార్చాలంటే ఒకరితో సాధ్యం కాదు, అందరితో సాధ్యమవుతుంది. కానీ పంచాయతీ సర్పంచ్గా చొరవ తీసుకుంటే అది సాధ్యమవుతుంది. ప్రతి పనులు చేసినప్పుడు పంచాయతీ ప్రతి ఒక్కరు తమ ప్రతిభను ప్రదర్శించేలా చక్కటి ముగ్గులను వేయడం జరిగింది. వాళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇప్పుడు మన కార్యక్రమము కాబోతుంది. ముందుగా దయచేసి వేదికపై వచ్చే వాళ్ళని పిలుస్తాను. దయచేసి అందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. మొదటగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బేలా గ్రామ
ఇది ప్రథమ పౌరురాలు ఒల్లప్ప భాగ్యలక్ష్మి దేవన్న గారు వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులు మన మేడం గారు వేదికపై వచ్చారు. అదేవిధంగా దేవన్న గారు కూడా వేదికపై రావాలని కోరుతున్నాను. అదేవిధంగా అనిల్ గుండా కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా బీజేపీ మండల అధ్యక్షులు ఇంద్రశేఖర్ గారు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా ఆకాష్ గుండావార్ గారు యూత్ కాంగ్రెస్ నేత వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా గణేష్ మోనిగిరివార్ బీజేపీ నేత వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మరాఠా కుర్బీ సమాజ్ మండలాధ్యక్షులు విఠల్ రావుత్ గారు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా సతీష్ వేదికపై రావాలని, అదేవిధంగా బాలా స్వీట్ మిఠాయి యజమాని ధీరజ్ గారు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నారు. గ్రామ అయినటువంటి బేతం ప్రకాష్ రెడ్డి గారు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా మరాఠా కుర్బీ సమాజ్ వామన వాంకడి కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను. అదేవిధంగా వార్డు సభ్యులందరూ 1 నుంచి 12 వరకు దురుపతి స్నేహ దురుపతి గారు 24.1 మార్కులు సాధించి 5వ విజేతగా నిలిచారు. గతేడాది కూడా మా ఈనాడు అధ్యయనంలో కానీ సాక్షి వాళ్ళందరూ వేసినప్పుడు కూడా ఈమెకు ప్రైజ్ రావడం జరిగింది. ఆమెకు మన మాయమావళి అండ్ మన బేలా పంచాయత్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా 4వ విజేతగా 23వ రంగవల్లి 23వ ముగ్గు వేసినటువంటి భువనగిరివార్ ఆర్య అండ్ సాక్షి ఇద్దరు కలిసి ముగ్గు వేశారు. వీళ్ళకు 24 మార్కులు రావడం జరిగింది. అదేవిధంగా 3వ విజేతగా 13వ నంబర్ రంగవల్లి 13వ నంబర్ ముగ్గు గౌరీ ఆర్య 25 మార్కులతోని 3వ విజేతగా నిలిచారు. గౌరీ ఆర్య గారు వచ్చిందా? అదేవిధంగా 2వ విజేతగా నంబర్ 1 ముగ్గు వేసినటువంటి ఠాక్రే కళ్యాణి గారు 27 మార్కులతో ఆమె 2వ విజేతగా నిలిచారు. ఫైనల్గా మొట్టమొదటి విజేతగా నిలిచినటువంటి ముగ్గు నంబర్ 39 గోరే లైలా బి క్లాప్స్ 28 మార్కులు సాధించి మొట్టమొదటి విజేతగా నిలవడం జరిగింది. ఈరోజు 47 ముగ్గుల్లో 6 విజేతలను మనము వరుసగా 1, 2, 3, 4, 5, 6గా ప్రకటన జరిగింది. మిగతా వారందరికీ కాన్సోనెంట్ బహుమతులుగా మన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సంజయ్ గుండా గారు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ న్యాయ నిర్ణేతలను ప్రకటించినటువంటి కృతజ్ఞత తెలపాల్సిన అవసరం చప్పట్లతోని ఆయన కృతజ్ఞత తెలపాలని కోరుతున్నాను. దయచేసి ఇంకో 5 నిమిషాల్లో మన ప్రోగ్రాం ముగుస్తుంది. ఎందుకంటే విజేతలకు బహుమతులు ఇవ్వడం జరిగింది. ఓపికతో ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు విజేతలకు బహుమతులు ప్రారంభమవుతాయి. ఇంకా న్యాయ నిర్ణేతలు ఎవరైనా మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే విజేత ఎందుకు ప్రకటించారని చెప్తే కొంచెము సరే ఓకే సార్ ఓకే. ఇప్పుడు విజేతలకు బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. మొదటగా 6వ బహుమతి మరాఠా కుటుంబీ సమాజ్ మండలాధ్యక్ష గారు ఆ బహుమతిని స్వీకరించాలని కోరుతున్నాను. దాంతోపాటు అదేవిధంగా బాలాజీ మిఠాయి యజమాని కూడా తన ప్రత్యేకంగా ఆయన కూడా బహుమతులు ఇస్తున్నారు. ఆయనకు కూడా ధన్యవాదాలు తెలిపండి. చప్పట్లతో దయచేసి ప్రతి ఒక్కరు చప్పట్లు ఇవ్వండి. చప్పట్లతో వాళ్ళకు స్వాగతం పలకండి బహుమతి తీసుకోవాలని. 5వ విజేత నిలిచినటువంటి స్నేహ దురుపతి గారికి గణేష్ బొనిగిరివార్ గారు బహుమతులు అందించడం జరుగుతుంది.
గణేష్ బొనిగిరి వారు 5వ విజేతగా నిలిచినటువంటి స్నేహ ద్రుపది గారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బాలాజీ మిఠాయి యజమాని ధీరజ్ గారు కూడా బహుమతులు అందజేయడం జరుగుతుంది. మెన్షన్ చేయమనాలి, అందరికీ గిఫ్ట్లు ఉన్నాయని. అదేవిధంగా 4వ బహుమతిని ఆకాష్ గుండెవార్ గారు ప్రకటించారు. 4వ విజేతగా నిలిచినటువంటి భువనగిరి వారు ఆర్య అండ్ సాక్షి ఇరువురు కలిసి 4వ విజేతగా నిలిచారు. వీరికి యూత్ కాంగ్రెస్ నేత ఆకాష్ గుండెవార్ గారు బహుమతులను అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా బాలాజీ మిఠాయి యజమాని ధీరజ్ గారు కూడా అదనంగా వారికి బహుమతులు ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 3వ బహుమతిని బీజేపీ మండలాధ్యక్షులు ఇంద్రశేఖర్ గారు ప్రకటించారు. 3వ విజేతగా నిలిచినటువంటి గౌరీ ఆర్య గారిని వేదికపై రావాలని కోరుతున్నాను. మన గౌరవ ఎస్ఐ గారు మరో ప్రైజ్ అదనంగా అనిల్ గుండావార్ గారు ప్రకటించారు. అనిల్ గుండావార్ చేతుల మీదుగా ఠాక్రే కళ్యాణి గారు బహుమతిని స్వీకరించాలని కోరుతున్నాను. 2వ బహుమతి విజేత అయినటువంటి ఠాక్రే కళ్యాణి గారిని అనిల్ గుండావార్ గారు బహుమతి అందజేస్తున్నారు. అదేవిధంగా బాలాజీ చివరిగా మొట్టమొదటి ఈ కార్యక్రమంలో మొట్టమొదటి విజేతగా నిలిచినటువంటి గోరే లైలాకు మన బేలా పంచాయతీ సర్పంచ్ భాగ్యలక్ష్మి మేడం చేతుల మీదుగా ఈ బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం మొట్టమొదటి విజేత గోరే లైలా. ఇప్పట్లో స్వాగతం పలకండి. దీంతో పాటు మన బాలాజీ మిఠాయి యజమాని ఆయన కూడా ప్రత్యేక బహుమతులు ఇస్తున్నారు. ఇందులో 6గురికి మన మిగతా వాళ్ళందరికీ మన సంజయ్ గుండావర్ గారు బహుమతులు ప్రదానం చేస్తున్నారు. ఒక్కొక్కరిని పిలుస్తా, దయచేసి మీరందరూ త్వరగా రావాలి. గోరే అనక్ష గారిని సంజయ్ గుండావర్ గారు బహుమతులు అందజేస్తున్నారు. అందజేస్తున్న బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సంజయ్ గుండావార్ గారికి కృతజ్ఞత తెలపాలి. అదేవిధంగా పాటిల్ శృతి గారు కొందరు రండి. అదేవిధంగా కనాకే జయశ్రీ గారు రెడీ ఉండండి. కనాకే జయశ్రీ గారు, అదేవిధంగా పూసం సమంత, అదేవిధంగా పూసం విజయ, అదేవిధంగా కనాక లహిరి, అదేవిధంగా మడావి ఐశ్వర్య. ఇక్కడ ఉన్నటువంటి వేదికపై ఉన్నటువంటి నాయకుల చేతుల మీదుగా బహుమతులను ఇవ్వడం జరుగుతుంది. మడావి ఐశ్వర్య, గేడాం మనీష, గేడాం ఉషారాణి, గేడాం జారివి. పేరు ఇచ్చిన వాళ్ళు దయచేసి తొందరగా రండి, ఎందుకంటే సమయం బాగా అయిపోతుంది. మడావి తానివి. కాన్సోనెంట్ బహుమతులను వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరి చేతులుగా ఇవ్వడం జరుగుతుంది. వార్డు సభ్యుల చేతుల మీద కూడా బహుమతులను స్వీకరిస్తున్నారు. నిపుంగే కళ్యాణి, నిపుంగే మహేశ్వరి, పావుడే జాన్వి, తనివి, వైలే మీనాక్షి, కూర్చోండి బాబు, కూర్చోండి. ఓకే, కార్యక్రమం ముగిసింది. ఇప్పుడు బోత్ ఆఫ్ థ్యాంక్స్ కమాండ్ రిపోర్టర్ రమేష్ గారు చెప్పడం జరుగుతుంది. నేడు స్థానిక మార్కెట్ యార్డ్లో గ్రామ పంచాయతీ మరియు యూట్యూబ్ ఛానల్ మాయమావులి ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీ నిర్వహించడం
నిర్వహించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలందరికీ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం माय माउली की ओर से रंगोली स्पर्धा तो कामयाब हुआ। इस प्रोग्राम में इनाम देने में मदद किए हुए दाताओं को माय माउली की ओर से हृदयपूर्व आभार मानते हैं, जिसमें पहला इनाम 39 नंबर और 28 मार्क से आगे गौरे लैला को दिया गया है। भाग्यलक्ष्मी देवर्ना ओलोफार इनके हाथों से, और ये इनाम भी उन्हीं के तरफ से दिया गया था। और दूसरा इनाम अनिल गुंडावार 1 नंबर और 27 मार्क से दूसरे स्थान पर ठाकरे कल्याणी को दिया गया है। और तीसरा इनाम इंद्रशेखर वडपेली भाजपा मंडल अध्यक्ष इनकी ओर से था, गौरी आर्या को ये इनाम दिए गए हैं बेला एसआई प्रवीण कुमार ने। और चौथा इनाम आकाश गुंडावार, इस इनाम के हकदार थे बोनगिनवार आर्या और साक्षी। पांचवा इनाम था गणेश बोनगिनवार इनके जानिब से, और इनाम मिला स्नेहा दुपात्रे को। और छठा यानी आखिरी इनाम दिया गया है मराठा संगम अध्यक्ष विठल राउत इनकी तरफ से, जिसके हकदार रहे गुहारकर प्रतीक्षा। और स्पेशली धन्यवाद देते हैं हम संजय गुंडावार और बालाजी मिठाई ओनर धीरज को। संजय गुंडावार जैनत बेला ब्लॉक कांग्रेस अध्यक्ष हैं, और सभी बहनों को एक एक गिफ्ट दिया गया, यानी जो भी स्पर्धा में भाग लिए हैं बहनें उनको तोहफा दिया गया उनकी ओर से। और साथ ही बालाजी मिठाई यानी धीरज ने 1 से लेकर 6 प्रथम पुरस्कार को एक जैसा ही इनाम सभी को दिया गया है। और साथ ही कांग्रेस नेता आकाश गुंडावार ने संक्रांति त्यौहार को मद्देनज़र रखते हुए छोटे बच्चों को पतंगें बांटी गई है, पतंगों का भी गिफ्ट दिया गया है। इस प्रोग्राम को सलाह देने वाले माजी सरपंच तेजराव मस्के जी, इनका भी हम शुक्रगुजार हैं। ऐसे कार्यक्रमों को आगे लाने के लिए अपनी राय और मशवरा देते हैं। साथ ही माजी सरपंच देवर्ना ओलोफार, इन्होंने भी बड़े उत्साह और लगन और अपनी मेहनत से खड़े रहे, और इनका भी शुक्रिया अदा करते हैं। साथ ही मेरे मित्र पत्रकार बंधु ने मैनेजमेंट की जिम्मेदारी ली, रमेश गेडाम, वेंकन्ना, दशरथ, सलमान, रितेश, श्रीनिवास, सतीश, सिराज, हरीश और अन्य पत्रकार भी, हम उनका भी धन्यवाद देते हैं। हमारे चैनल का मकसद महिलाओं में छुपी प्रतिभा को बाहर लाना, संस्कृति से जुड़े त्यौहार को संस्कृति पर निर्भर रखना और आध्यात्मिक शांति, भाईचारा, अमन को फैलाना है। फिर से आप सभी दर्शकों का हम स्वागत करते हैं। ऐसे ही हमारे चैनल को आपका प्यार, स्नेह, लगाव चाहिए। हमारी हिम्मत और आपकी जीत। धन्यवाद।